ఇప్పుడు మీరు రాధా మనోహర్ దాస్ అని మీరు ఇంటర్వ్యూ చేస్తారు, ఎడారి మతం అంటాడు. ఎడారి ఎవరు సృష్టి? బ్రహ్మ సృష్టి ఆయన దృష్టిలో. అంటే బ్రహ్మ పాపం చేసిండా ఎడారిని సృష్టించి? ఈ భూగోళం మొత్తం ఎవరు సృష్టించారంటాడు ఆయన? ఇప్పుడు బ్రహ్మ సృష్టి అంటాడా? లేదా పొలిటికల్ అనలిస్ట్ గా ఉండి పొలిటికల్ అనాలిసిస్ చేసుకోక ఇదంతా ఎందుకు సార్ మీకు? లేదు పొలిటికల్ అనలిస్ట్ కాదు. రాబోయే తరాలు మన దేశం కనుక ఎదగాలంటే గోమూత్రం తాగి ఆవు పేడ తిని పంచగవ్యం తిని మనం ముందుకు వెళ్ళాలా, లేకపోతే అమెరికా రష్యాలతో పోటీపడి మనం ఒక సూపర్ పవర్గా ఎదగాల అనేది దానికి అమెరికా రష్యాలో నాస్తికులు ఎవరున్నారు అక్కడ? అమెరికా రష్యా వాళ్ళెవరు ఇంత మూర్ఖత్వంగా ఉండరు. వాళ్ళు అమెరికాలో సైంటిస్టులు కానీ ప్రజలు కానీ ప్రోగ్రెసివ్ థింకింగ్. సైన్స్ కనుక వాళ్ళ మతాన్ని ధిక్కరిస్తే సైన్స్నే ఒప్పుకుంటారు వాళ్ళు. మత నమ్మకానికి సైన్స్కి మధ్యలో క్లాష్ వచ్చినప్పుడు వాళ్ళు మతాన్ని పక్కన పెట్టినారు. ఆ దేశాలే అభివృద్ధి చెందినాయి. మతమేం ఫైనల్, సైన్స్ని మేము ఒప్పుకోమన్న దేశాలు నాశనం దిశగానే ఉన్నాయి. అందులో భారతదేశం ఉందా? భారతదేశం గత 10 సంవత్సరాలుగా తిరోగమన దిశలో పోతుంది. గత 10 సంవత్సరాలు అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఇప్పుడు సుందర్ పిచై ఉన్నాడు, సత్యానాదెల్లా ఉన్నారు. వీళ్ళందరూ ఐఐటి స్టూడెంట్స్. అమెరికాలో ఉన్న అగ్రగామి సంస్థలని ఏలుతున్న ప్రతిభని అందించింది మన ఐఐటి సంస్థలు. ఆ ఐఐటికి ఒక డైరెక్టర్ మొన్న ఏమంటాడంటే గోమూత్రం తాగితే జ్వరం తగ్గుతుంది అంటాడు. మరి హాస్పిటల్ ఎందుకు? పారాసిటమాల్ ఎందుకు? గోమూత్రం వాటర్ పంపిణీ చేయండి. జ్వరం వస్తే గోమూత్రమే ఇవ్వండి అంటే వక్రీకరిస్తురా ముమ్మాటికి. ఎట్లా ఒప్పుకుంటారు? కోర్టులో వచ్చి చెప్పానండి, దమ్ముంటే కోర్టులో వచ్చి చెప్పానండి. బాబా రామ్దేవ్ మీద అరెస్ట్ వారెంట్ ఎందుకు ఇచ్చింది కేరళ? బాబా రామ్దేవ్ మీద అరెస్ట్ వారెంట్ జారైంది, మీకు తెలుసు కదా. అవును. ఎందుకు? అబద్ధం చెప్పి నువ్వు నీ ప్రోడక్ట్ నమ్ముతున్నావు, దాంట్లో ఔషధ గుణాలు ఏమీ లేవు, కోర్టుకు వచ్చి సమాధానం చెప్పమంటే రావట్లేదు. నేనేమంటున్నానంటే సైన్స్ పరంగా ఏదైతే మీకు ఆధారాలు దొరకనంత వరకు దేవుడు ఉన్నట్టు, కానీ అప్పటి వరకు దేవుడు ఉన్నట్టు నమ్మాల్సిన అవసరం అయితే లేదు. ఆ స్వేచ్ఛ అందరికీ ఉండాలి. ఇప్పుడు జనరల్గా మీరు అంటే గూగుల్ చేసినా కూడా మనిషి చనిపోయిన తర్వాత మనిషి శరీరం బరువు తగ్గుతుంది, కొన్ని మిల్లీగ్రామ్స్ బరువు తగ్గుతుంది, దాన్నే ఆత్మ అని చెప్పేసి అంటారు. ఈ ఆత్మలన్న ఉన్నాయంటే నమ్ముతారా లేదా? అది సైన్స్ పరంగా ప్రూవ్ అయితే చూద్దాం. ఇప్పటివరకు ఆధారాలు లేవు. ఇప్పటివరకు ఆధారాలు లేవు. ఇప్పటివరకు ఆధారాలు నమ్ముతారా? ఇప్పుడు ఈ రోజున నేను నమ్మను. ఈ రోజున నేను నమ్మరు. ఇప్పుడు ఈ భారతదేశంలో కావచ్చు, పర్టికులర్గా మన రాష్ట్రంలో కావచ్చు, ఉన్న వాళ్ళందరూ కూడా మంచి రోజు నిత్యం దైవారాధన చేస్తూ ఉన్నారు. వారందరి నమ్మకాలు అన్నది వృధా అంటారా? అంటే వాళ్ళకి అట్లా ఆ నమ్మకాలని ఇవే కరెక్ట్ అని చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళు దాన్ని ఆచరిస్తున్నారు. దాన్ని ఆచరించని దేశాల ప్రజలు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఉదాహరణకి దేవుణ్ణి పూజిస్తేనే నీకు పరలోక ప్రాప్తి కలుగుతుంది అని కొన్ని మన భారతదేశంలో ఉంది. ఈ అల్లాని పూజిస్తేనే నీకు ఫలానా ఇవి ఉంటాయి, స్వర్గలోక ప్రాప్తి, లేకపోతే నరకంకి వెళ్తామని అది చెప్తుంది. క్రిస్టియానిటీ కూడా అదే చెప్తుంది. అలా నమ్మని కొన్ని దేశాలు కూడా ఉన్నాయి కదా. అలా అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ మతాన్ని అక్కడ నమ్మని ప్రజలకి చెప్పి వాళ్ళని కన్వర్ట్ చేసుకుంటున్నారు తప్ప, కన్వర్ట్ కాకముందర వాళ్ళు కూడా బతికినారు, వాళ్ళు కూడా ఉన్నారు కదా. దేవుని నమ్మని ఆఫ్రికా దేశాలలో వాళ్ళ జాతులు తెగలు వాళ్ళు నమ్మేవాళ్ళు. అది కాదు అని మా మతం కరెక్ట్ అని అక్కడ వాళ్ళ మతాన్ని విస్తరించే కార్యక్రమంను చేస్తున్నందువల్లనే ఇక్కడ ఏంటంటే మన దేశంలో ఇప్పుడు ఆమె స్టీవ్ జాబ్స్ భార్య వచ్చి కమలా అని పేరు పెట్టుకొని హిందూయిజంలోకి వచ్చింది. మన భారతదేశంలో ఉన్న హిందూ వాళ్ళందరూ జబ్బలు చేసుకున్నారు, మా మతం గొప్పది, అందుకనే స్టీవ్ జాబ్స్ భార్య వచ్చి హిందూయిజంలో చేరింది అని. మరి హిందూయిజం నుంచి క్రిస్టియానిటీకి ఎవరన్నా వెళ్తే మీ బాధ ఏంది? బాధపడకూడదు కదా. అంటే మీరు మొత్తం హిందువులకు వ్యతిరేకంగా? ఎందుకు కాదు, మీరు నా మతమే గొప్ప, హిందువులకు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేను బీజేపీకి డెఫినెట్గా వ్యతిరేకం. ఎందుకంటే భారతదేశాన్ని నాశనం పట్టించింది గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ పరిపాలన. ఆయన నేను డిగ్రీ చేయకుండా కూడా డిగ్రీ చేసిన అని చెప్తాడు. ఆయన ఏమో నేను ఎంటైర్ పొలిటికల్ సైన్స్లో డిగ్రీ చేసిన అని చెప్తున్నాడు. ఆయన ఎంటైర్ పొలిటికల్ సైన్స్ అనే మాస్టర్స్ డిగ్రీ భారతదేశంలో ఏ యూనివర్సిటీలో బోధిస్తారో నాకు చెప్పండి, నేను ఒప్పుకుంటా. నరేంద్ర మోడీ ఎంటైర్ పొలిటికల్ సైన్స్ అనే మాస్టర్స్ డిగ్రీ భారతదేశంలో ఏ యూనివర్సిటీలో ఉంది చెప్పండి? గుజరాత్ యూనివర్సిటీ అని చెప్తున్నాడు. గుజరాత్ యూనివర్సిటీ డిగ్రీ చూపిస్తున్నాడు. దాన్ని వెరిఫై చేయడానికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అప్లై చేస్తేనేమో హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు దాని గురించి వెరిఫై చేయొద్దని. ఎక్కడుంది? ఆయన ఏం చెప్తాడు?
ఒక మురికి కాలువ పక్కనంట ఒక ఆయన చాయ్ దుకాణం పెట్టుకున్నాడంట. ఆ మురికి కాలువ నుంచి వచ్చే గ్యాస్, మీథేన్ గ్యాస్ నుంచి పైప్కి స్టవ్కి కనెక్షన్ ఇచ్చి దాని ద్వారా స్టవ్ వెలిగించి చాయ్ చేసుకుంటూ అమ్ముకుంటున్నాడని చెప్పినాడు.